మనం ఈ క్రైస్తవులుగా కొన్ని సందర్భాలు పండగ వాతావరణాన్ని మనకు కల్పిస్తూ ఉంటాయి. దానిలో మొదటిది క్రిస్మస్, రెండవది ఏమిటి? పామ్ సండే, రెండవది పామ్ సండే, మూడవది గుడ్ ఫ్రైడే, నాలుగవది ఈస్టర్. ఈ 4 తర్వాత మరొకటి ఉంది, ఐదవది రెండవ రాకడ. అంతేనా? సెకండ్ కమింగ్. ప్రభు మరలా రెండవసారి రాబోతూ ఉన్నాడు. వీటి గురించిన అవగాహన సంఘానికి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇవి ఎప్పుడు కూడా ఆయా సందర్భాల్లో ఆయా దినాలకి పరిమితం చేయకుండా నిత్యము వాటి గురించిన ఒక ఆలోచన, అవగాహన కలిగిన వారిగా మనం ఉండాలి. యేసు ప్రభు ఎందుకు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు? దేవుడు ఆయన 33.5 సంవత్సరాల యొక్క ఉపదేశం యొక్క సారాంశం ఏమిటి? చివరిగా 33.5 సంవత్సరాల ముగింపులో తన శిలువలోకి వెళ్ళటానికి చివరిగా యెరూషలేము యొక్క ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించాడు, దానిలో ఉన్న సత్యాలు ఏమిటి? ఆయన కలువరి శిలువలోనికి వెళ్ళే సమయంలో ఆయన పడిన శ్రమ ఏంటి? కలువరి శిలువలో ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి? అలానే సమాధి చేయబడిన ప్రభు ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడు? పునరుద్ధానము జరగకపోతే ఏంటి? పునరుద్ధానం వలన మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? చివరికి ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎందుకు ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు? ఇవన్నీ కూడా సంఘము చాలా స్పష్టమైన ఒక అవగాహనతో మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందు కొనసాగించాలి. ఏవేవో నేర్చుకోవాలి, ఏదేదో అని మనం పరిగెత్తడం కాదు. బేసిక్గా మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోగలిగితే మనల్ని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. అయితే వాక్యంలోనికి వస్తే, గత గుడ్ ఫ్రైడే మనం ఎక్కడి వరకు ఉపదేశాన్ని క్లోజ్ చేసాం? మనం ఎక్కడి వరకు మన ఉపదేశ క్రమం వచ్చింది? ఎక్కడి వరకు వచ్చింది అంటే, యేసు ప్రభుని సమాధిలో పెట్టి సమాధికి రాయి పొర్లించారు అన్న దగ్గర గత గుడ్ ఫ్రైడే రోజు మనం మాటలు ముగించుకున్నాం. ఈరోజు ఈస్టర్, పునరుద్ధాన దినము. ఈ పునరుద్ధాన దినంలోనికి వెళ్లే ముందు ఈ గుడ్ ఫ్రైడేకి ఈ యొక్క సండేకి మధ్యలో శనివారం ఉంది. ఈ శనివారం జరిగిన ఒక సంఘటన కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. ఏమిటి ఈ శనివారము జరిగిన సంఘటన అంటే, యేసు ప్రభుని సమాధిలో పెట్టారు, రాయి పొర్లించారు, అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. శిష్యులకి అలానే ప్రజలకి ఎన్ని మారులు యేసు ప్రభు బోధించినా కూడా ఆయన పునరుద్ధానుడు అవుతాడు అనే విషయాన్ని ఎవరికీ జ్ఞాపకం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఎవరు కూడా యేసు ప్రభు మాట్లాడినప్పుడు వారికి అర్థం కాలేదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. శత్రువులకి జ్ఞాపకం ఉంది కానీ ఆయనతో తిరిగిన శిష్యులకి అర్థం కాలేదు. శిష్యులు ఒకవేళ అర్థమైన వాటిని మర్చిపోయారు. ఎవరికి దీని గురించి ఆలోచన లేవు, జ్ఞాపకాలు లేవు. అయితే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? శత్రువు ఎవరు? పరిసయ్యులు, ప్రధాన యాజకులు. వారు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు
పిలాతు దగ్గరికి వచ్చారు, గవర్నర్ దగ్గరికి వచ్చి వారు మాట్లాడుతున్న మాట ఒక్కసారి మీరు ఆలకించండి. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు బ్రతికి ఈ భూమి మీద జీవిస్తున్న కాలములో 3 దినములైన తరువాత 3 దినములు అయిన తర్వాత నేను లేచేదనని, నేను లేస్తాను అని చెప్పినది మాకు జ్ఞాపకం. చెప్పినది మాకు జ్ఞాపకమే. ఏం చెప్పాడంటే యేసు ప్రభు, 3 దినాల తర్వాత నేను తిరిగి లేస్తాను, అది మాకు జ్ఞాపకమే మాట. కానీ అది జరగదు. కానీ ఒకవేళ శిష్యులు వచ్చి ఆ రాయి పొర్లించి యేసు ప్రభుని తీసుకొని వెళ్ళిపోయి యేసు ప్రభు లేచాడు అంటారేమో, అది చాలా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మీరు అనుమతిస్తే ఇదిగో సమాధిని భద్రపరుస్తాము అన్నట్లుగా వారు పిలాతుని అడిగారు. ఆయన సరే మీకు ఎలా తోస్తే అలా చేయండి, పనివారు ఉన్నారు, కావలి వారు ఉన్నారు, మీ ఇష్టము అని చెప్పినప్పుడు వారు కొంతమంది కావలి వారిని తీసుకొని వచ్చారు. ఏ రాయి అయితే పొర్లించబడిందో సమాధికి, ఆ రాయికి సీల్ వేసేశారు మొత్తం కూడా, అంటే కాంక్రీట్ చేశారు. మరలా అది తీస్తే వచ్చే పని లేకుండా కాంక్రీట్ వేసి సీల్ చేసేశారు రాయిని. కావలి వారు ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గమనించేది ఏమిటి అంటే, ఎప్పుడు కూడా శత్రువుకి అన్ని విషయాలు జ్ఞాపకమే. మనం కొన్ని సందర్భాల్లో మర్చిపోతాం. దేవుడు మనకి చెప్పిన చాలా విషయాలు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. కానీ అపవాదికి అన్నీ తెలుసు. అందుకే ఎప్పుడు మన మీద గెలుస్తూ ఉంటాడు, ఎప్పుడు మనం ఓడిస్తూ ఉంటాడు, ఎప్పుడు మనల్ని అవిశ్వాసంలో తీసుకుని వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క లేఖనాలని మనం అర్థం చేసుకోకపోవటం వలన. అన్ని సంవత్సరాలు యేసు తిరిగిన శిష్యులకి జ్ఞాపకం లేదంట, వారికి అర్థం కాలేదంట. కానీ శత్రువుకి జ్ఞాపకం ఉంది. శనివారం జరిగిన సంఘటన ఏమిటి అంటే, సమాధికి కాంక్రీట్ చేసి కొంతమంది కావలి వారిని అక్కడ నియమించి సమాధిని భద్రపరిచారు అనే విషయాన్ని గమనించండి. ముందుగానే యేసు ప్రభు ఏం చెప్పాడు? 3వ దినాన లెగుస్తాను అని చెప్పాడు. అది మాకు తెలుసు. విశ్వాసులు కాదు ఈ మాట మాట్లాడుతుంది. అవిశ్వాసులు క్రీస్తును వ్యతిరేకించవలసి సాక్ష్యం చెప్తున్నారు. ఆయన బ్రతికుండగా చెప్పిన మాట ఇది. ఆయన తిరిగి లేస్తాను అన్నది ఎలా లేస్తాడో చూద్దామని సమాధిని భద్రపరిచారు. అందుకే దేవుడు వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రభువుని అది బంధించగలదా? ఏది? మరణము ఆయనను బంధించు ఉంచుట అసాధ్యం. మరణము యేసుని బంధించి ఉంచుట అసాధ్యం. అందుకే యేసు ప్రభు అంటాడు, ప్రాణం పెట్టటము తీసుకోవటము అది నా వశంలో ఉంది. ప్రాణం పెడతాను, తిరిగి ప్రాణాన్ని తీసుకుంటాను. ప్రభు యొక్క శక్తి బలమేంటో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు మనం చూసుకుంటే, సమాధికి సీల్ వేయబడింది. శనివారం అందరు కూడా కావలి కాశారు. అయితే ఆదివారం ఉదయాన్న జరిగిన చిన్న సంఘటన మీ ముందు పరిచయం చేస్తారు. కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు యొక్క దేహము ఏదన్నా పాడైపోయి ఉంటుంది అని దాన్ని మరలా సుగంధ ద్రవ్యాలతో దాన్ని అలంకరించడానికి ఆసక్తి కలిగిన స్త్రీలు ఉదయకాలాన సమాధి వద్దకు వచ్చారు. ఈ సమాధి వద్దకు వచ్చేసరికి రాయి పొర్లించబడినట్లుగా మనం చాలా సందర్భంలో మనం చదువుకున్నాం. అయితే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు ప్రభు యొక్క వస్త్రాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే 2 దేవదూతలు ఈ స్త్రీలకి కనిపించినట్లుగా అక్కడ రాయబడి ఉంది. అయితే దేవదూతలు ఈ స్త్రీ మధ్య సంభాషణ ఏం జరిగిందో చదవండి ఒక్కసారి. దేవదూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడవద్దు, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును
వెతుకుతున్నారు అని నాకు తెలియదు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? సిలువ వేసి ఆ సమాధిలో భద్రపరిచిన యేసుని మీరు ఎదుగుతున్నారు అని నాకు తెలుసు. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్తున్నారు. దేవదూతలు ఇదిగో వచ్చిన ఆ స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో సమాధులలో ఆయన మీరు ఎతకటానికి వచ్చారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దూత వారితో మాట్లాడుతూ ఉండగా, దూత మరొక వాస్తవ సత్యాన్ని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూత ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు ఏమని అంటున్నాడు అంటే, యేసు ప్రభు కలువరి సిలువకి వెళ్ళక ముందు గలిలియాలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమున లేవవలసి ఉన్నది అని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు చెప్పలేదా? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా మీ మధ్యలో ఉన్నప్పుడు, ఆ 33.5 సంవత్సరాల తన సేవా పరిచర్యలో ఎన్నో మార్లు మీతో చెప్పాడు కదమ్మా, నేను పాపిష్టుల చేతికి అప్పగించబడతాను అని, వారు నన్ను సిలువ వేస్తారు అని, నేను మూడవ దినాన తిరిగి లెగుస్తాను అని ఆయన చెప్పలేదా? ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. సంగమా, దేవుని యొక్క అనేకమైన మాటలు మనం మర్చిపోతున్నాం. ఈరోజు ఎందుకు బలహీనం అవుతామో తెలుసా? ఎందుకు భయభ్రాంతులు అయిపోతున్నామో తెలుసా? ఎందుకు ఓడిపోతున్నామో తెలుసా? దేవుడు ఏం చెప్పాడో వాటిని అవగాహన చేసుకోలేకపోతున్నాం. అందుకే శక్తిహీనులుగా మార్చబడుతున్నాం. వీరందరూ కూడా భయభ్రాంతులై శిష్యులు వెళ్ళి గదిలో దాక్కున్నారు. వీరేమన్నా యేసు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలతో అలంకరించడానికి వీరు వచ్చారు. కానీ ఎవరికి కూడా యేసు ప్రభు లెగుస్తాడు అనే ఆలోచనే లేదు, జ్ఞాపకమే లేదు. ఎన్నో మార్లు చెప్పాడు ఆయన. అందుకే దేవదూత మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మీతో చెప్పి నీ జ్ఞాపకం చేసుకోండి అమ్మా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. గమనించండి సంగమా, దేవుని వాక్యము జీవము కలిగినది, దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని యొక్క ప్రతి మాట ఈరోజు మన ఆత్మీయ జీవితమును ఒక పరిపూర్ణతలోనికి తీసుకొని వచ్చేది దేవుని యొక్క మాట. అందుకే అంటాడు, లేఖనములను మీరు ఎరగకయే పొరబడుతున్నారు. లేఖనాలు మీకు అర్థం కాకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ప్రభు గురించి. లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలియక ఈరోజు క్రైస్తవులు పొరపడిపోతూ ఉన్నారు, మరొక రకంగా అర్థం చేసుకుంటున్నారు, మరొక ఆలోచనలో వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవదూత మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు గమనించగలిగితే ఈ 4 సువార్తల్లో ఈ పునరుద్ధానం గురించి చాలా స్పష్టంగా రాశారు. కొన్నిట్లో వెనక ముందుగా అవన్నీ ఉంటాయి కనుక అన్ని రిఫరెన్స్లోకి నేను మీకు తీసుకెళ్ళి వెళ్ళటం లేదు. కానీ ఈ 4 సువార్తలు చదువుకున్నప్పుడు 4 సువార్తల్లో కొంత వెనక ముందుగా మాటలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ దేవదూతలు దూత వీరితో మాట్లాడారు. తర్వాత సందర్భంలో మరియా, మార్తా, మగ్దలేని మరియతో యేసు ప్రభు కూడా మాట్లాడారు. అక్కడ ఉంటున్నప్పుడు, అక్కడ ఏడుస్తున్నప్పుడు ఆ సందర్భంలో ప్రభు మాట్లాడి ఇదిగో వెళ్ళి ఈ విషయాన్ని శిష్యులకు కూడా చెప్పమన్నాడు. ఈ వచనాలన్నీ కూడా చాలా సందర్భంలో మనం ధ్యానించాం. వాటి గురించి నేను మరలా ఈ విషయాన్ని ప్రస్తావించటం లేదు. కానీ ఒక్కసారి మనకు అర్థం కావటానికి విషయం చెప్తున్నా. యేసు ప్రభు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దూతలు చెప్తూ ఉండగా ఆయన లేచి 40 దినాలు ఆయన అందరికీ కనుపరుచుకుంటూ, చదవండి ఒకసారి ఆ మాటని,
అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 3వ వాక్య భాగంలో ఆయన శ్రమ పడిన తరువాత యేసు ప్రభు శ్రమలు అనుభవించిన తర్వాత, యేసు ప్రభు శిలువ శ్రమను అనుభవించిన తర్వాత 40 దినముల వరకు 40 దినాలు 40 దినాలు అక్కడ మొదటగా వెళ్ళిన స్త్రీకి యేసు ప్రభు కనిపించాడు. ఎవరి స్త్రీ? మగ్దలేనే మరియా. మరియకి కనిపించాడు. ఆ ప్రభువే ఎమ్మాయి అనే గ్రామానికి 2 వ్యక్తులు వెళుతూ యేసు ప్రభు యొక్క మరణం గురించి వారు మాట్లాడుకొని చూడగా యేసు ప్రభు వారి మధ్యలోనికి వచ్చి వారికి కూడా కనిపించాడు. ఈ ఇద్దరు పరిగెత్తుకుంటూ శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మాకు యేసు ప్రభు కనిపించాడు అని చెప్పడానికి శిష్యుల మధ్యకి వెళ్ళారు. అప్పుడే యేసు ప్రభు వారి మధ్యకి దిగి వచ్చాడు. మరొక సందర్భంలో శిష్యులు ఒక గదిలో అందరూ కూర్చొని ఉండగా యేసు ప్రభు వారి గదిలోనికి లోపలికి వచ్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అలానే ఒక సందర్భంలో 500 మంది కూడి ఉన్నప్పుడు వారి మధ్యలోనికి వచ్చి యేసు ప్రభు కనిపించాడు. యేసు ప్రభు శిష్యులు చేపలు పట్టడానికి సముద్ర తీరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వారి మధ్య కూడా యేసు ప్రభు వారికి కనిపించాడు. మీరు ఈ మాటలన్నీ కూడా మీరు గమనించగలిగితే దీనిలో మనం చెప్పుకోవలసిన సత్యం ఏమిటి అంటే, ఆయన సమాధిలో లేడు. మరణము ఆయన బంధించుట అసాధ్యం. ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. మనం సేవించే దేవుడు, సదాకాలం మనతో ఉంటానన్న దేవుడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. యేసు ప్రభు నేను వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు వారందరూ కూడా కలత చెందారు, భయపడిపోయారు. వెళ్ళిపోతే ఎలాగా అని ఒంటరిగా అయిపోతాం అనుకున్నారు. కానీ ఆయన సదాకాలము మీతోనే ఉంటాను అని చెప్పిన దేవుడు అందరికీ కనిపించుకుంటూ 40 రోజులు యేసు ప్రభు సమాధిని గెలిచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత ఆయా పరిస్థితుల మధ్య ఆయన కనపరుచుకుంటూనే వెళ్ళాడు. రుజువులు చూపించాడంట. ఏం చూపించాడు ఆయన? అనేకమైన రుజువు. నేనే అని రుజువులు చూపించాడు. 40 దినాలైన తర్వాత ఆయన అందరూ చూస్తూ ఉండగానే, అందరూ ప్రభు 40 దినాలు ఆయన చూసిన వారు చూస్తూ ఉండగానే ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. అందరూ చూస్తూ ఉండేవారు. మధ్యలోనే ఒక మేఘము ప్రభుని అలా తీసుకుని వెళ్ళిపోవటం అందరూ కూడా కల్లారా చూసినవే. ఈరోజు నువ్వు నమ్మగలిగితే, దేవుని మాట నువ్వు నమ్మగలిగితే, ఆయన సజీవుడు, ఆయన శక్తిమంతుడు, నువ్వు నమ్మగలిగితేనే అద్భుతాలు చూస్తావు. అందరూ చూస్తుండగానే ఆరోహణం అయిపోయాడు. అదే ప్రభువు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన ఆగమనము, ప్రభు యొక్క ఆగమనం, మరలా రాబోతున్నాడు. ఆయన ఎందుకు రాబోతున్నాడు? ఈరోజు మన సబ్జెక్టు పునరుత్థానము. పునరుత్థానుడైన యేసు, ఈయన గురించి ఒక చక్కని మాటను మనం చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ మౌత్లో చదువుతారు. ఒక్క నిమిషం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్య భాగం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు. నేను ఆది అయి ఉన్నవాడిని, అంతమై ఉన్నవాడిని నేనే. ఇన్ ది బిగినింగ్ నేనే, ఎండింగు నేనే ఆదియు అంతము. ఆయనండి మన ప్రభు. ఎవరు యేసు? ఆదిలో తన మహత్త కలిగిన మాట ద్వారా సర్వాన్ని సృజించిన వాడు.
ఇక్కడ రాయబడి ఉన్నది మాట ఏమిటి అంటే ప్రకటన గ్రంథంలో నేను మొదటి వాడను ఇన్ ది బిగినింగ్. అందుకే అంటాడు అబ్రహాము కన్నా నేను ముందున్నవాడిని. అంటే వారు ఏమన్నారో తెలుసా యేసు ప్రభుని? యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు వారి మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఈయన అంటాడు నేను అబ్రహాము కన్నా ముందుగా ఉన్నవాడిని, అబ్రహాము నాకు తెలుసు అని చెప్తే ఏమయ్యా నీ వయసు ఎంత? ఇంకా 50 సంవత్సరాలన్నా లేవు. ఇంకా 50 సంవత్సరాలు రాలేదు నీకు, ఇంకా 30 సంవత్సరాలు యవన కాలంలో ఉండి అబ్రహాము నాకు తెలుసు అంటావేంటి? ఇదిగో ఇక్కడ వాక్యం చెప్తుంది నేను మొదటి వాడను. ఎప్పుడులో ఉన్నవాడు ఆయన. 2025 సంవత్సరాల క్రితము భూమి మీద పుట్టినవాడు కాదు, భూమి మీదకి దిగి వచ్చిన వాడు పరిశుద్ధుడైన ప్రభు. ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన అప్పుడు కాదు పుట్టింది, ఆదిలోనే ఉన్నవాడు. వాక్యం చెప్తుంది ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగి ఉన్నవి ఆయన ద్వారానే కలిగెను. మరలా చెప్పండి. కలిగి ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగెను. ఆయన లేకుండా ఏది కలగలేదు. అప్పుడున్నాడు ఆయన. 2025 సంవత్సరాల క్రితం కాదు ఆయన పుట్టింది. అందుకే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు నేను ఆదియు అంతమైన వాడిని, మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించువాడును. మృతుడనైతిని గాని, చూడండి, నేను మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. నేను మృతుడునైతిని కానీ యుగ యుగములు సజీవుడనే. అన్ని యుగాల్లో ఉన్నవాడు ఆయనే. రాబో యుగాల్లో ఉండేవాడు, గడిచిన యుగంలో అన్ని యుగాల్లో ఉండేవాడు ఆయనే. నేను మృతుణ్ణి కానీ ఆయన పునరుత్థానుడు. ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకునడానికి అధికారం కలిగిన వాడు. మనం ఆరాధించే దేవుడు ఆయన. పునరుద్ధాన శక్తి. అందుకే మీరు ఒక చక్కని మాటను చూస్తే, మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక సందర్భంలో యేసు ప్రభు అందరూ కూడి ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు ఈయన, ఈ దేవాలయమును పడగొట్టి. చదువు ఒకసారి వాక్య భాగాన్ని, యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వాక్య భాగం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. అదిగో గమనించి నా వైపు చూడాలి. యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు ఇక్కడ, ఈ దేవాలయమును పడగొట్టండి. 3 దినములలో దానిని తిరిగి లేపుతాను అని వారితో చెప్పెను. ఏం పడగొట్టాలంట? ఈ దేవాలయం మీరు పడగొట్టండి. సిలువలో పడగొట్టారు ఈ దేవాలయాన్ని. సిలువలో ఈ దేవాలయాన్ని పడగొట్టారు. 3 దినాలలో తిరిగి లేపి చూపించిన శక్తిమంతుడు బరువు. మరణాన్ని గెలిచిన వాడాయన. మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యం, బంధించలే. అందుకే మరణాన్ని గెలిచిన ప్రభువు గురించి రాయబడిన మాట ఆయన అంటాడు. అందుకే లేఖనాల్లో చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన యొక్క మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి. కానీ గ్రహించలా, కానీ దాని మీద ఆలోచన లేవు. ఈరోజు మనం కూడా ఎన్నో ఉపదేశాలు ఆలకిస్తున్నాం కదా. ఆ ఉపదేశాల యొక్క దేవుడి యొక్క ఉద్దేశం ఎంతమంది గమనించాం? దేవుడు సన్నిధి ఒక్క దినము గడుపుట ఎంత శ్రేష్టమైనదో అని చెప్పాడే. నిజంగా నీకు ఎప్పుడైనా అర్థమైందా? ఎన్ని దినాలు దేవుడి సన్నిధికి దూరంగా వెళ్ళిపోయావు? దేవుడి సన్నిధానికి రావటానికి ఎన్ని దినాలు నిర్లక్ష్యం చేశావు? నీకు నాకు కూడా అర్థం కాల. దినం యొక్క ప్రాముఖ్యత ఏంటో, మందిరం యొక్క శ్రేష్టత ఏంటో ఈరోజు మనకే అర్థం కాదు. ఒక్క దినము, ఒక్క గంట, ఒక్క నిమిషం దేవుడితో గడిపే దినాలు ఎలాంటివో తెలుసా? అందుకే ఒక కాలం రాబోతుంది, ఒక కరువు రాబోతుంది. ప్రభు చెప్పలేదా? కరువు వస్తుందని చెప్పలేదా? ఏం కరువు అది?
ఏం కరువు? అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాదదే. సగమా, ఈరోజు దేవుని యొక్క ఉపదేశం నీ ముందుకు వస్తున్నప్పుడు, దేవుని యొక్క వాస్తవ సత్యాలు నీకు బయలుపరుస్తున్నప్పుడు దాని వెనక దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించాలి. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుని యొక్క ఆలోచన ఏంటి? లేదా శిష్యులు ఏ విధంగా గ్రహించలేకపోయారో మనం కూడా గ్రహించకపోతే భయము, భీతి మన తరిమి కొడుతుంది. భయము, భీతి మనల్ని తరిమి కొడుతుంది. అందుకే లేఖనాలు మనం ఎరగాలి అని దేవుడు నిత్యము మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకే సమయం దొరికిన కొలది మీరు సమాజంగా కూడుకోండి అని చెప్తున్నాడు. విస్తారంగా దేవుడి వాక్యాన్ని వినండి అని చెప్తున్నాడు. ఒక కరువు రాబోతుంది. అదంట అన్నపానములు దొరకని కరువు కాదంట. సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, సమృద్ధిగా నీరు దొరుకుతుంది, సమృద్ధిగా మాంసము కూడా దొరుకుతుంది. మరి ఏంటి కరువు ఇది? యెహోవా మాటను, దేవుని మాట వినకపోవుట వలన కలిగే క్షామము, భయం, భీతి. అన్నీ ఉంటాయి, తినటానికి ఉంది. కొంతమంది అంటే అన్నీ ఉన్నాయి, రాత్రులు నిద్ర పట్టదు. భయం, ఏం జరిగినా భయం, ఏమైపోతుందో. అది ఎందుకు వస్తుందంట? దేవుని మాట వినకపోవటం వలన కలిగే క్షామము. ఈ కరువులో నుంచి ఎవడు బయటికి తీసుకురాలేడండి. ఈ కరువులోకి వెళ్ళిపోతే ఈ కరువు నుంచి ఎవడు బయటికి తీసుకురాలే. అలాంటిది రాబోతుంది. అందుకే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నాడు? ఆ వాక్యం వెనక ఉన్న దేవుని యొక్క మనసు ఏంటి? ఆ వాక్యం వెనక ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మన మనసు పెట్టాలి కానీ కాలక్షేపానికి ఏదో మందిరానికి వచ్చి అడుగుపెట్టి వెళ్ళిపోవటం వలన ఏమీ దొరకదండి, ఏమీ దొరకదు. మనం ఏదో తృప్తి పడుకొని వెళ్ళిపోతూ ఉన్నాం, ఏమీ దొరకదు మనకి. కానీ దేవుడు వాక్యం చెప్తాడు, ఈ మందిరాన్ని పడగొట్టి మూడో దినాన్ని మరలా లేపుదును అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ దేవాలయము 46 సంవత్సరములు 46 సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయాన్ని కట్టడానికి. నీవు 3 దినములలో ఏంది, నీవు 3 దినాల్లో దాన్ని లేపుదువా? దాన్ని లేపుతావా? నువ్వు అంత గొప్పవాడివా? వారేమన్నా చేతులతో కట్టబడిన మందిరం గురించి అనుకుంటున్నారు. ఈయనేం చెప్తున్నాడు అర్థం కాదు. ఈరోజు దేవుని యొక్క వాక్య ఉపదేశం కూడా అలానే ఉంటుంది. నీకు ఏం చెప్తున్నాడు నీకు అర్థం కాదు. పైన ఏదో మనం అనుకుంటూ దానిలో తృప్తి పడిపోతున్నాం మనం. ఆ రోజు అవగాహన లేదు, ఈ రోజు కూడా మనకు అవగాహన రావటం లేదు. దేని గురించి మాట్లాడాడు? యేసు ప్రభువుకి రాయబడి ఉంది. అయితే ఆయన యేసు తన శరీరమును దేవాలయమును గూర్చి, తన శరీరము అనే ఈ దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. దీని గురించి చెప్తున్నాడు. ఈ మందిరాన్ని పడగొట్టండి మీరు, నేను 3 దినాలు లేపుతాను. అలానే పడగొట్టారు. 3 దినాన తిరిగి లేపిన సర్వశక్తి గంతుడైన దేవుడైన ప్రాణం పెట్టాడు. తిరిగి ప్రాణాన్ని తీసుకునగలిగే మంచి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఈ పునరుద్ధానం గురించి మనకు అవగాహన ఉండాలి. ఒక సందర్భంలో ఎలానే యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచి నేను ఇన్ని కార్యాలు చేస్తున్నాను కదా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను కదా, వీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు యేసు ప్రభు. నువ్వేమనుకుంటున్నావో జ్ఞాపకం తెచ్చుకో. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను గురించి జన సమూహం ఏమనుకుంటున్నారు, నేను ఎవరిని అనుకుంటున్నారు? నువ్వెవరు అనుకుంటున్నావు యేసు ప్రభుని? ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు భక్తి చేశాం కదా, యేసు ఎవరు అనుకుంటున్నావు? స్వస్థపరిచేవాడా? చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చేవాడా? వ్యాపారాలను ఆశీర్వదించేవాడా? వివాహాలు చేసేవాడా? గర్భఫలం ఇచ్చేవాడా? ఎవరు యేసు? ఏమనుకుంటున్నారయ్యా? ఇన్ని చేస్తున్నాను కదా, ఏమనుకుంటున్నారు? వారు కొన్ని విషయాలు చెప్పారు. నువ్వు ప్రవక్త అనుకుంటున్నారో, నువ్వు ఏలి అనుకుంటున్నావనో, చివరికి చాలా అనుకొని ఉంటారు. కొన్ని మాటలు వీరు చెప్పారు. వేల మంది, లక్షల మంది అనుకుంటున్నారు కదా, ఏమనుకుంటున్నారు? మనకు కూడా తెలియకపోవచ్చు కానీ మనం గ్రహించగలం. ఏం చెప్పుకుంటున్నారు? నువ్వు పక్కింటి వారికి, మరొక వారికి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ఎవరు? అమ్మ రా, ఉద్యోగం ఇస్తాడు ఆయన.
ఉద్యోగాలు ఇచ్చేవాడు అని చెప్తా. రామ్మ వివాహం చేస్తాడు ఆయన, రామ్మ గర్భఫలం ఇస్తాడు ఆయన. ఎవరు ఏమనుకుంటున్నారయ్యా? అయ్యా, వారు గర్భఫలం ఇస్తామనుకుంటున్నారు, వారి వ్యాపారాన్ని ఆశీర్వదిస్తామనుకున్నారు, రొట్టెలను చేపలను ఆశీర్వదించి 1000 మందికి పెట్టావు కదా, అలాంటి కార్యాలను చేస్తావనుకుంటున్నారయ్యా? ఇదేనా చెప్పండి. మనందరిలో కూడా ఆయన ఎవరు అనేది మనకు తెలియాలి. అందుకే యేసు ప్రభు ఎందుకు సర్వాధికారి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి ఎందుకు వచ్చాడు? 33.5 సంవత్సరాల తన జీవిత కాలంలో తన ఉపదేశాన్ని జాగ్రత్తగా మరి పరిశీలిస్తే ఆయన పర సంబంధమైన ఇహ పర సంబంధమైన అనేకమైన విషయాల గురించి ఆయన మాట్లాడాడు. సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతం వరకు అనేకమైన సంగతులు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచుంచాడు ఆయన. అందుకే ఆత్మ చెప్పుతున్న సంగతులు వినే మనసు అనుకుంటే ప్రభు మనతో మాట్లాడతాడు. చివరికి అంటాడు యేసు ప్రభు, సరే వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు, వారు ఏదేదో అనుకుంటున్నారు, అసలు నీవేమనుకుంటున్నావు, మీరేమనుకుంటున్నారు అని ఆయన పిల్లలైనా శిష్యులైనా మనల్ని అడుగుతున్నాడు. సరే వాళ్ళ సంగతి చెప్పావు, వాళ్ళేదో గర్భఫలం ఇచ్చేవాడని, వాళ్ళెవరో స్వస్థపరిచేవాడు అని ఏదో రకరకాలుగా అనుకున్నారన్నావు. సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టు, నీవేమనుకుంటున్నావు, మీరేమనుకుంటున్నారు అని యేసు ప్రభు వారిని అడిగాడు. వారు ఏం చెప్పాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడివి. ఆయన సజీవుడివి, నీవు కూడా సజీవుడివి, సజీవుడు అయిన దేవుని కుమారుడివి. ఎలా తెలిసింది? ఇక్కడ అంటాడు, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి, నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచి, ఈ సంగతి తెలియచేస్తేనే అది నీకు తెలిసింది అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనించగలిగితే ఆయన ఎవరో అర్థమైతే ఆయన పునరుద్ధానుడు అనే విషయం మనకు అర్థం కావాలి. ఎలా అర్థమవుతుందో తెలిసేది, శరీర సంబంధులకి ఆత్మ సంబంధమైన విషయాలు తెలియవు. ఈ పేతురుకి ఎలా తెలిసింది అంటే పరిశుద్ధాత్మ వలన తెలిసింది. ఈరోజు మనం కూడా ఆత్మ నడిపింపులోనే వస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. అందుకే వాక్యం చెప్తుంది, శరీర సంబంధులకి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు, గ్రహించరు. ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటి కొరకు దేవుని యొద్దకు మనం రాకూడదు. నిజముగానండి, అసలు ప్రభు గురించి మనకు అర్థమైతే అసలు దీని కొరకు మనం రావండి. అసలు దీని గురించి మనం ప్రార్థన చేయం, అసలు ఈ ఆలోచన మనకు రావు. ఆయన కావాలి, ఇన్ని చేస్తున్నాడే, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడే, ఆయన కావాలి నాకు. అందుకే అంటున్నాడు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్తున్నాడు. బండ ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద కేఫా అంటే రాయి. ఇదిగో మొదటిగా ఇదిగో అలాంటి ప్రభువుని ఎరిగిన వారిగా ఆ రాయితోనే సంఘాన్ని కడతాడు ఆయన. అందుకే అపోస్తులు పునాది మీద ఆయన సంఘాన్ని కడతాడు. ఇదిగో అపోస్తులు చెప్తున్నాడు, ఎవరు? కేఫా అంటే రాయి. ఆయన అంటున్నాడు, నువ్వు సజీవుడివి. ప్రభు గురించి బాగా ఎరిగిన వారిగా మనం ఉండాలి. దేవుడు మన ద్వారా అద్భుతాలు చేపిస్తాడండి. నీవు కానీ ప్రభువుని ఎంత ఎరుగుతావో, ఆయన ఆత్మ ద్వారా ఎరిగాడు. తర్వాత మరలా ప్రభు ఎవరో తెలియదన్నాడు. చివరికి మరలా ఆత్మతో నింపబడినప్పుడు బలంగా ఆయన ఎవరో సాక్ష్యమించుకుంటూ నడిచాడు ఈ పేతురు. గమనించండి సంగమా, ఆయన పునరుద్ధానుడు. ఆయన పునరుద్ధానుడు. మనకు అర్థం కావటానికి యోబు గ్రంథాన్ని ఒకసారి చూస్తే, యోబు గ్రంథం చూడండి, యోబు పుస్తకము ఒకసారి చూడండి, 14వ అధ్యాయము
19 నా విమోచకుడు అన్నాడు. చూడండి 19 యోబు పుస్తకము 19వ అధ్యాయము 25వ వాక్య భాగము. మీరు గమనించండి సంగమా, ఇక్కడ యోబు చాలా శ్రమ అనుభవిస్తున్నాడండి, చాలా శ్రమ అనుభవిస్తున్నాడు. ఒళ్ళంతా కూడా కురుపులతో నిండిపోయింది. కుటుంబంలో గొప్ప నష్టం జరిగింది. పిల్లలు చనిపోయారు. తనకి ఆస్తి అంతా కూడా పోయింది. చివరికి శరీరంలో ఆరోగ్యం కూడా పోయింది. భార్య ఏమన్నా దూషించమని చెప్తుంది, స్నేహితులు ఏమన్నా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇన్నిటి మధ్యలో యోబు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? చదవండి ఇప్పుడు. నా విమోచకుడు, నా విమోచకుడు సజీవుడనియు. సజీవుడు యోబు మాట్లాడుతున్నాడు. నన్ను విమోచించే విమోచకుడు సజీవుడు. ఏ బాధల్లో మాట్లాడుతున్నాడండి? నువ్వు కష్టం వస్తే, బాధ వస్తే, నా విమోచకుడు సజీవుడు, ఖచ్చితంగా ఆయన దర్శిస్తాడు, ఖచ్చితంగా ఆయన లేపుతాడు, ఖచ్చితంగా ఆయన కార్యాన్ని చేస్తాడు అని నీవు నేను నమ్మలేకపోతున్నావు. ఇదిగో ఆ బాధల్లో, కష్టంలో నిరీక్షణ కలిగి ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన సజీవుడని ఎరిగాడు. ఆయన నీవు నేను ఎరిగాము. ఆయన సజీవుడు, మృతుడు కాదు. ఖచ్చితంగా నీ పట్ల కార్యాన్ని చేయగలడు. ఆయన నమ్మలేదు. మనకి నమ్మకం లేదు. ఎందుకు? ఆయన అన్ని కష్టాల మధ్య, అన్ని ఇబ్బందుల మధ్య, అంత శారీరకమైన బలహీనతల మధ్య ఎందుకు యోబు నిలబడి ఆ మాట మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడు ఆయన? నా విమోచకుడు, నా విమోచకుడు సజీవుడనియు. సజీవుడనియు. తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. భూమి మీద నిలుచుననియు. నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. ఏం ఎరుగుతున్నాడంట? ఆయన సజీవుడు. సజీవుడు. తరువాత భూమి మీద నిలుచునని ఆయన మరలా వస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను విమోచిస్తాడు అనేది నమ్మాడు. ఈరోజు మనకు కూడా ఆ నిరీక్షణ కావాలి. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన సజీవుడని నమ్మితే, ఆయన మరలా రాబోతున్నాడు అని నమ్మిన వారు నిరీక్షణ కలిగి ఉంటారు. శ్రమలకు భయపడరు, అనారోగ్యానికి భయపడిపోరు. ఈ లోక సంబంధమైన ఏ జరిగినా జరగకపోయినా వారు మాట్లాడేది ఒకే మాట, నా విమోచకుడు సజీవుడు. అందుకేనండి శిష్యులు మరణకరమైన పరిస్థితి వచ్చినా కూడా వారు ఎందుకు నిలబడ్డారో తెలుసా? వారు ప్రభువుని బాగా ఎరిగిన వారు, ఆయన పునరుద్ధాన శక్తిని చూసిన వారు. అందుకే వారు ఎక్కడా కూడా భయపడలేదు. పౌలు గారు ఒక మాట అంటారు, నేను ముగించి వేస్తాను, సమయం అయిపోయింది. చూడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్య భాగం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్య భాగం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలవాడనై, సమాన అనుభవము కలిగిన వాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట, ఆయన శ్రమలలో పాలివాడిని అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుతున్నాను. నాకేం కావాలి? ఆయన పునరుద్ధాన బలం ఎలాంటిదో అలాంటి పునరుద్ధాన శక్తి కావాలి. పునరుద్ధాని ఫలం ఎలా వచ్చిందో తెలుసా? ఆయన ఏ విధంగా పాపం విషయంలో మరణించాడు, పునరుద్ధాన బలాన్ని పొందుకున్నాడు. మనం కూడా పాపం విషయంలో మరణిస్తే పునరుద్ధాన బలం, ఆ బలాన్ని మనం కూడా చూడాలి అంటే మనం కూడా పాపం విషయంలో మృతమవ్వాలి. మన పాపం విషయంలో మరణిస్తే పునరుద్ధాన బలం మనలోకి వస్తుంది. ఏది మనం అడ్డుకోదు. మనం కూడా ఏ పాపం అయితే ఏలుబడి చేస్తుందో ఆ పాప విషయంలో మనం కూడా పాపాన్ని చంపివేయగలిగితే మనకు కూడా అలాంటి పునరుద్ధాన బలం కలుగుతుంది. ఏ విధమ చేతనైనను, ఏమంటాను మళ్ళా చదవండి, ఏ విధమ చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెను. నేను
మృతమైన స్థితిలో నుండి నేను పునరుత్థాన శక్తి నాకు కావాలి. మనందరికి కూడా ఆ పునరుత్థాన బలం కావాలి. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఒకవేళ ఆయన పునరుత్థానుడు అవ్వకపోతే మన విశ్వాసం అంతా వ్యర్థమే. ఈ ప్రయాసం అంతా వ్యర్థమే. ఈ బాప్తిసం వ్యర్థం, మందిరానికి రావటం వ్యర్థం, ఈ మందిరాలు కట్టడం వ్యర్థం, అంత వ్యర్థమే. ఆయన పునరుత్థానం లేకపోతే ఇదేది పనికిరాదు. ఆ పునరుత్థానము చాలా విలువైనది. ఆ పునరుత్థాన ఫలాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఆయన మరణము ద్వారా పునరుత్థాన శక్తి ఎలా వచ్చిందో మనం కూడా మన పాపము విషయంలో మరణిస్తే మనం కూడా ఆ పునరుత్థాన బలం మనల్ని సమాధి బంధించినప్పుడు పాపం విషయంలో నువ్వు నేను చనిపోతే పునరుత్థాన బలం మనకు ఉంటుందా ఉండదా? మనల్ని కూడా మరణం బంధించుట సాధ్యం కాదు. యేసు ప్రభు విషయమే కదా, మన గురించి కూడా మాట్లాడుతున్నాడు. నీవు పాపం విషయంలో చనిపోతే మరణము నిన్ను బంధించడం సాధ్యం కాదు. మనం కూడా పునరుత్థాన బలంతో మరణాన్ని జయించి సజీవులుగా బయటికి వెళ్ళగలం. అందుకే ఏ విధమైన చేతనైనను నాకు ఆ పునరుత్థాన బలం కావాలి. యేసు విధంగా పునరుత్థానుడయ్యాడు. ఆయన పాప విషయంలో మరణించాడు. ఈరోజు పునరుత్థాన శక్తిని మనం చూస్తున్నాం. మనం కూడా పాపాన్ని జయించగలిగితే, పాపాన్ని అధిగమించగలిగితే అదే పునరుత్థాన బలం మనల్ని సమాధులు బంధించలేవు మనల్ని. స్టెఫన్ని బంధించగలిగారు? మరణం బంధించగలిగిందా? బంధించలేదు. ఏది బంధించలేదు. ఈరోజు సంగమ ఒక్క విషయం గమనించండి. దేవుని యొక్క పునరుత్థాన బలము ఎలాంటిదో మనం కూడా రుచి చూస్తున్నాం. అలాంటి పునరుత్థాన బలం మనకు కూడా కావాలి. అందుకని అంటాడు, ఆయన శ్రమలు పడ్డాడు, నేను కూడా పాప విషయంలో శ్రమ పడతాను, నేను కూడా శ్రమ పడతాను, నాకున్నదంతా కూడా పంటగా ఎంచుకుంటాను. నాకు కావాల్సింది మృతులలో నుండి పునరుత్థానం కావాలి. నేను మృతుల లోకంలోకి వెళ్ళిపోకూడదు. నాకు పునరుత్థాన బలం కావాలి. కన్ను మూస్తే అక్కడ కన్ను తెరవాలి, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరవాలి. దేవుని అలాంటి బలము శక్తి మనందరికీ అనుగ్రహించునుగాక.